అనే మాటకు మరొక అర్థం కూడా ఏమిటి అంటే ఘనత వహించిన వాడు అని దాని అర్థం. హీరా అంటే ఏమిటి? ఘనత వహించిన వాడు అని దాని అర్థం. నేను ఒక మాట చెప్తాను. తండ్రి ఇంటిని విడిచిపెట్టిన యూదా ఎక్కడికి వెళ్ళాడు అంటే హీరా అనే అదుల్లామీ దగ్గరకు వెళ్ళాడు. మంచిదే, నేను కాదన్నా. కానీ ఘనత ఉన్న వ్యక్తి, ఘనుడైన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అన్నది మంచిదే. కానీ అక్కడికి వెళ్ళినా నీవు ఎలా కొనసాగావు అన్నది ఇంపార్టెంట్. ఘనుడుగా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళటం తప్ప అని అనను. కానీ అక్కడ ఘనత అనేది ధనానికి సంబంధించింది అయితే మనం ఆలోచన చేయాలి. మన జీవితాల్లో మనం దేవుని కంటే ధనాన్ని దగ్గరికి మనం వెళ్ళటము అనేది పాపం అని మనం పరిగణించవచ్చు. నేను ఒక మాట చెప్తాను. నీవు విడిచిపెడతా ఉన్న స్థలము, నీవు ఉన్నతమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తా ఉన్నావు. యోధా తన ఇంటిని విడిచిపెట్టి హీరాను గనుడైన వాడి దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ ఏం జరగడం జరిగింది అంటే కాల క్రమంలో తనను సరి చేసేవాడు లేక, బుద్ధి చెప్పేవాడు లేక, దిద్దుబాటు చేసేవాడు లేక పాపము చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో యోధా జీవించడానికి అవకాశం కలిగింది. ప్రియులారా, నీవు విడిచిపెడుతున్న స్థలము, నువ్వు వెళ్ళబోతున్న స్థలం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నేను జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే నీవు ఒక స్థలాన్ని విడిచిపెడతా ఉన్నావు. మంచిదే, నేను కాదన్నా. ఏ కారణం చేత నువ్వు ఒక స్థలాన్ని విడిచిపెడతా ఉన్నావు, ఏ కారణం చేత మరొక స్థలానికి వెళ్తా ఉన్న స్థలాన్ని విడిచిపెడతా ఉన్న స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయి. నిన్ను దిద్దుబాటు చేయడానికి, నిన్ను హెచ్చరిక చేయడానికి, నిన్ను సరి చేయడానికి అవకాశం లేని స్థలంలోనికి నువ్వు వెళ్తే నువ్వు నష్టపోతావు. ఒకవేళ ఆ అవకాశం ఉన్న స్థలాన్ని నేను విడిచిపెడతా ఉన్నా నష్టపోతావు. అక్కడ నన్ను హెచ్చరిక చేయట్లేదు, నాకు బుద్ధి చెప్పట్లేదు, సరి చేయట్లేదు కనుక ఆ స్థలంలో ఉండడం క్షేమం కాదు అనుకున్నావా? విడిచిపెట్టు. విడిచిపెట్టిన నీవు వెళ్ళబోయే స్థలం ఏమిటి అది జ్ఞాపకం పెట్టుకో. హీరా దగ్గరకు వెళ్ళి హీ వాజ్ సెటిల్డ్. ఇంగ్లీష్లో అంటాడు హీ సెటిల్డ్ ఇన్ హీరా విత్ హీరా ఇన్ అదుల్లాం అంటాడు. ప్రియులారా, గనుడైన వాడి దగ్గరికి వెళ్తాడు. నేను ఒక మాట చెప్తాను. నాయన గారు ధనం అని చెప్పారు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. ప్రజలు ఎలా తయారయ్యారంటే దేవుని ఇంటిలోనికి వస్తూ ఉన్నవారు పేరుకు దేవుని ఇంటిలోనే ఉంటా ఉన్నారు. కానీ వారు గనుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి గనుడుగా పిలువబడుతున్న సేవకులు వెంట వెళ్తా ఉన్నారు. సేవకులతో వారు సెటిల్ అయిపోతా ఉన్నారు. ప్రియులారా, ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. ప్రజల విశ్వాసులు ఎలా తయారయ్యారంటే గనుడైనటువంటి దేవుడు యెహోవా గనుడు గొప్పవాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దయచేసి మీరు కీర్తనల గ్రంథం 135వ కీర్తన 5వ వచనం చూడండి. 135:5లో అంటాడు 135:5. Can you read? Praise the Lord. Psalms 135. Praise the Lord. No, not full verse 5. Psalm 135, 5th verse. For I know that the Lord is great. That the Lord is great. Enough. ఆయన గొప్పవాడు. తెలుగులో గ్రేట్ అంటే గొప్పవాడు, గనుడు, ఘనత వహించిన వాడు అని దాని అర్థం. Isaiah 57:15. Can you read? Sorry, it will be అందులో ఉండదు నా Isaiah. యెషయా గ్రంథము 57:15లో కనుక మనం చూస్తే అక్కడ లేఖనం ఇలాగ సెలవిస్తుంది. ఆయన మహోన్నతుడు. దయచేస్తారా? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అంట. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు ప్రవక్త యెషయా అంటే దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అయిన వాడు అని దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి దేవునితో నివాసం చేయవలసిన విశ్వాసి, అటువంటి దేవునితో తన జీవితాన్ని కొనసాగించవలసినటువంటి విశ్వాసి ఈ దినాన్న దేవుణ్ణి విడిచిపెట్టి గనుడుగా పిలువబడతా ఉన్న సేవకుని వెంబడించడం ప్రారంభించాడు. ఈ మాట చాలా మందికి ఇష్టపడకపోవచ్చు, కొంత కోపాన్ని కలిగించవచ్చు. సేవకుని వెంబడించడం తప్ప అని.
సేవకుని వెంబడించడం తప్పు అని నేను అన్నాను. ఎలా తయారైపోయిందంటే దేవుడు గనుడైనటువంటి మహోన్నతుడైన దేవుని కంటే, దేవుని వాక్యపు నియమాలు కంటే, దేవుని వాక్యపు సారము కంటే గనుడుగా పిలువబడతా ఉన్నటువంటి దైవ సేవకురాళ్ళ ఉపదేశమే వారికి ప్రాధాన్యమైంది. వాళ్ళతోనే వారు సెటిల్ అయిపోతా ఉన్నారు. లెట్ మీ టెల్ యూ, ఇన్ దీస్ డేస్ రియల్లీ ఈ దినాల్లో చాలా విచారకరమైంది. చాలామంది ఫేస్బుక్లో యూట్యూబ్లోకి వచ్చేసేసి ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ వస్తే చాలు, అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే చాలు. అంటే తెలుగు కూడా వస్తే ఇంకా మరి తెలుగు ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వాళ్ళని ఇంక పట్టుకోలేకపోతా ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏ బోధ చేస్తూ ఉన్నారో అర్థం కావట్లా. ప్రజలందరూ ఎక్కడికి పరిగెడతా ఉన్నారు తెలుసా? వాళ్ళ దగ్గరికే. మా సేవకుడు ఘనుడు, గొప్పవాడు అని ఆయన దగ్గరకు పరిగెడతా ఉన్నారు. ఘనమైన సేవ చేసేవాడు మా సేవకుడిని పరిగెడతా ఉన్నారు. అయ్యా, అలాంటి వారిని తక్కువ చేసి మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. నీవు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నావు అంటే వాక్యమైన దేవుని దగ్గర నుంచి వాక్య ఉపదేశం చేసి ఉపదేశకుడి దగ్గర నువ్వు సెటిల్ అయిపోతా ఉన్నావు. వాట్ ఐ వాంట్ టు రిమైండ్, అతను వెళ్ళి హీరాము దగ్గర ఉండుటకు వెళ్ళాను. హీ వెంట్ టు సెటిల్ విత్ హీరామ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. హీరాముతో సెటిల్ అవ్వడం కొరకు వెళ్ళాడు. ఓ గనుడుగా కనబడుతున్న వాడితో సెటిల్ అవ్వడం కొరకు యూదా వెళ్ళాడు. ఈ దినాన్న క్రైస్తవ్యపు జీవితంలో చాలామంది జీవితాల్లో ఇలాగనే తయారైపోయినాయి. దేవుని వాక్యం, దేవుని సన్నిధి ప్రభావం వ్యక్తిగతంగా కంటే గొప్పగా పిలువబడుతూ ఉన్న సేవకుల దగ్గరికి పరిగెత్తడం ప్రారంభించారు. ఎందుకంటే హీరాము యోధా యొక్క జీవితాన్ని ఏమాత్రం హెచ్చరిక చేయలేకపోయాడేమో, మనకు అక్కడ రాయబడలేదు. ఒకవేళ హీరాము దృష్టికి ఆ యోధా చేసిన తప్పు అయితే ఎప్పుడో హీరాము తామారు యోధాతో ఆ కార్యం చేయడానికి మునుపు హెచ్చరిక చేసేవాడు. ఎందుకు తామారు ఆ కార్యానికి పూనుకుంది అంటే యూదా తన కార్యాన్ని కుయుక్తిగా ఆలస్యం చేస్తూ వస్తా ఉన్నాడు కనుక దేవుడు అనుమతించిన ఓ ప్రణాళికను యూదా కూడా తిరస్కరించడానికి, భగ్నము చేయడానికి పూనుకొని కొనసాగుతూ ఉన్నాడు కనుక తామారు ఆ కార్యం చేయడానికి పూనుకుంది. ఒకవేళ హీరా భక్తి కలిగిన వాడైతే, దేవుని భయం కలిగిన వాడైతే తన దగ్గరకు వచ్చినటువంటి లేదా తన స్నేహితుడిగా పరిగణించబడతా ఉన్నటువంటి యూదాను దిద్దుబాటు చేసేవాడు. నేను ఒక మాట చెప్తాను, ఇన్ దీస్ డేస్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎవ్రీ ప్రీచర్ ఈజ్ లైక్ దిస్, ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆర్ లైక్ దిస్. చాలామంది అలా ఉన్నారన్న ఉద్దేశం కాదు. కొందరు తమను వెంబడించేవారు ఎంత భక్తిహీనులైనా, ఎంత లోకపు కార్యాలు చేసేవారైనా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేని వారైనా వారిని అందలాలు ఎక్కించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి బ్రతుకుల్లో ఉన్న లోపాలని సరిచేసి ఆత్మీయ ఎదుగుదలను వారి బ్రతుకులో తీసుకురాలేకపోతా ఉన్నారు. ఆత్మీయ ఎదుగుదలలో ఫలములు కలిగిన అనుభవాన్ని వారి జీవితాల్లో తీసుకురాలేకపోతా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే దీస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్. వారు సెటిల్ అయిపోయారు, సేవకుడితో సెటిల్ అయిపోయారు. దే ఆర్ నాట్ వాకింగ్ విత్ గాడ్, దే ఆర్ వాకింగ్ విత్ ద ప్రీచర్, దే ఆర్ వాకింగ్ విత్ ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్. దేవుని సేవకుడు అని పిలువబడుతున్న వ్యక్తులతో వారి నడక కొనసాగింప చేస్తూ ఉన్నారు కనుక వారి ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల లేదు. ఎదుగుదల కనబడుతున్నట్లుగా కనబడుతూ ఉన్నా కానీ అందులో ఫలములు రావట్లేదు. పిల్లారా, యు ఆర్ గోయింగ్ అండ్ సెటిలింగ్ విత్ ఎ గ్రేట్ ప్రీచర్స్. గొప్ప సేవకుల దగ్గర, వేల మంది, లక్షల మంది అన్న పిలువబడుతున్న సేవకుల దగ్గర నీవు ఉండవచ్చు. వాళ్ళ గొప్పవారుగా కనబడతా ఉన్నారేమో, బట్ దెర్ ఈజ్ నో ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్. వారు ఎందుకంటే నీ జీవితాన్ని పరిశీలించి దిద్దుబాటు చేసి ఫలములు ఫలించే అనుభవంలో నిన్ను నడిపించలేని స్థితిలో వారు ఉన్నారు. అది ఆత్మీయ దైవ సేవకులకు ఆత్మ అనుభవం లేదు అనే మాట కాదు, నీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేనంతగా వారు పరిచర్యలోనో మరొక కోణంలోనే ఉన్నారు. ఎవరు నిన్ను పట్టించుకుంటాడు? నీవు గుడ్డిగా ఒక సేవకుడి దగ్గర మందలో వెళ్ళిపోయే గొర్రెలలాగా ఉండొద్దండి. మందలో ఉండే ఓ పశువులాగా ఉండొద్దండి.
నిన్ను కాయగలిగిన వ్యక్తి ఆధీనంలో నీవు ఉండాల. పేరు ప్రఖ్యాతలు ఉన్న సేవకుడిని పరిగెత్తమాకండి. నిన్ను కాయగలిగిన అనుభవం కావాల. యేసయ్య పేతురు భక్తుడితో ఆ 21వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్తలో 21వ అధ్యాయంలో పలికిన ఆ అనుభవాలు ఏ కాపరి ద్వారా నువ్వు పొందుకోగలవో ఆ కాపరి వశంలో నీవు ఉండాల. గొప్ప కాపరి పేరున్నోడని పరిగెత్తమాకండి. మొదట మహోన్నతుడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన దేవునితో మొదట నీ ఉండడం అలవాటు చేసుకోవాలి. దేవునితో నీ సహవాసం కొనసాగేదిగా ఉండాలి. అలా లేకుండా ఓ గనుడుగా పిలువబడుతున్న సేవకుడు అని పరిగెత్తి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకోవద్దు ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఓ చక్కని మాటను పౌలు భక్తుడు అంటాడు. తన కుమారుని సహవాసమునకు, యేసు క్రీస్తుని తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని పిలిచింది దేనికి? ఎవరితో సహవాసం చేయడానికి? సేవకుడితో సహవాసం చేయడానికా? మందిరంలో ఉన్న అక్కతోనో అన్నతోనో సహవాసం చేయడానికా? అది తప్పు అని నేను అనను. మొదట నీ సహవాసము క్రీస్తుతో ఉండాలా. మొదట నీ సహవాసము వాక్యముతో ఉండాలా. వాక్యముతో దేవునితో, వాక్యమైన దేవునితో నీ సహవాసం లేకపోతే నీవు అవతల వ్యక్తులతో ఎంత సహవాసం చేసినా, ఎంతగా నువ్వు ఆ ఫెలోషిప్లో కొనసాగినా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల రాదు. నీ ఆత్మీయ జీవితంలో ఫలములు రాగలిగిన అనుభవం రాదు ప్రియులారా, రాదు. మనం మోసపోతా ఉన్నాం. యోధాను ఎలాగున మోసపోయాడో గనుడిగా పిలువబడుతున్న హీరాము దగ్గరకు వెళ్ళాడు. హీరాము దగ్గరికి వెళ్ళి నివాసం చేశాడు. క్రైస్తవ్యులు కూడా గనుడిగా పిలువబడుతున్న సేవకుడు, గొప్ప సేవకుడిని పిలువబడుతున్న వారి దగ్గరికి పరిగెడుతూ ఉన్నారు. మంచిది. నువ్వు వెళ్తున్న దైవ సేవకుడు ఆత్మీయంగా నీ జీవితంలో ఇటువంటి కార్యాన్ని రప్పించడానికి ప్రయాసపడేవాడివైతే నీ వెళ్ళు, అందులో సందేహం ఏమీ లేదు, మంచిది. కానీ నీవెవరవో తెలియని, నీవెవరవో పరిశీలించలేనివాడు, నీవెవరవో ఆలోచించలేనివాడు, నీ ఆత్మీయ జీవితము ఏ అనుభవంలో ఉందో గుర్తుపట్టి నిన్ను దిద్దుబాటు చేసి నిన్ను ప్రోత్సహించి బలపరచలేని ఆ గనుడుగా పిలువబడే సేవకుల దగ్గరికి పరిగెత్తమాకండి. మోసపోతారు, నష్టపోతారు పిల్లల, నష్టపోతారు. ఈ విషయాన్ని ఈ యూదా జీవితం నుంచి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. నేను ఒక మాట చెప్పి ఈ దాటిని కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. మొదటి యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి 3వ వచనం నుంచి చూడండి. 3వ వచనం నుంచి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా పత్రిక తమ్ముడా, క్షమించండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అక్కడ ఏమన్నాడంటే పైనేమో మనము సహవాసము కలిగి ఉండుము అన్నాడు కదా, మీకును మాకును సహవాసము కలుగునట్లు అన్నాడు. అలా అంటూ కొనసాగింపులు ఏమన్నాడు? మన సహవాసం అయితే అన్నాడు. అంటే ఏంటి సహవాసం అయితే? అంటే అక్కడ కొంచెం ఆలోచించదగ్గ, ఇదైతే అంటే అది కాకుండా ఇంకోటి కూడా ఉండే అవకాశం ఉంది, కానీ ఇదైతేనే బాగుంటుంది, బెటర్ అని. లేక ఇది కాకపోతే అంటాం. ఇదైతే అంటే దిస్ ఇస్ బెటర్ దాన్ సంథింగ్ ఎల్స్. ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇది బెటర్ అని. ఈ సిచ్యువేషను ఇదైతే బాగుంటుంది, ఇదైతే ఇలా చేస్తే అన్నది ఇట్ షోస్ ఎ ఫ్రూట్ఫుల్ థింగ్, ఓ బ్లెస్డ్ థింగ్ అన్నమాట. అక్కడ అంటా ఉన్నారు మన సహవాసం అయితే. లోకంలో ఉన్నవారు ఎవరెవరితోనో సహవాసం చేస్తూ ఉన్నారు, దేనితోనో సహవాసం చేస్తూ ఉన్నాం. మేము సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం కదా, ఆశపడతా ఉన్నాం కదా. ఈ సహవాసం ఎలా ఉండాలో తెలుసా?
మన సహవాసం అయితే, మొదటేమో మీకు మాకు అన్నట్టు మాట్లాడిన యోహాను భక్తుడు దాన్ని ఎక్కడ తీసుకువెళ్తా ఉన్నాడంటే మనమైతే, మన సహవాసం అయితే అంటా ఉన్నాడు. అవర్ ఫెలోషిప్ మస్ట్ విత్ క్రైస్ట్, మస్ట్ విత్ ఫాదర్ అని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియులారా. లేఖనం సెలవిస్తూ ఉంది. మన సహవాసం అయితే అనే మాటలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలన చేయాలి, సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు మన సహవాసం అయితే అని ఆ పదాన్ని కొంత స్ట్రెస్ చేస్తున్నట్లుగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, సహవాసం చేస్తూ ఉంది సంఘము, సహవాసం చేస్తూ ఉన్నాడు విశ్వాసి. ఎవరితో అంటే తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో కాదు, వారి మధ్య. అక్కడ అన్నాడు కదా మొదట, మనము ఒకరినొకరు సహవాసం కలిగి ఉందామని. సంఘంలో చాలా మంది అన్నతో ఫెలోషిప్, అక్కతో ఫెలోషిప్లు ఎక్కువైపోయినాయి. అన్న అక్కల ఫెలోషిప్లు ఎక్కువైపోయినాయి, కానీ దేవునితో ఫెలోషిప్, దేవునితో సహవాసము నేర్చుకోలేకపోతా ఉంది, ఆ అనుభవంలో ఎదగలేకపోతా ఉంది. అందుకే యోహాను భక్తుడు అంటా ఉన్నాడు, మన సహవాసం అయితే అని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల, యు మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెలోషిప్ విత్ ద లా, విత్ ద ఫాదర్ అండ్ ద సన్. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో మనం సహవాసం కలిగిన వారంగా ఉండాలి. యూద అది కోల్పోయి గనుడుగా అని పిలువబడుతున్న వాటి వైపు పరిగెత్తి తన కుటుంబాన్ని నష్టపోగొట్టుకున్నాడు. తన పాపము చేసిన అనుభవంలోనికి యోధా వెళ్ళిపోయాడు. పిల్లల, యోధా వెళ్ళిపోయాడు. మన సహవాసము సరైనది కాకపోతే, మన సహవాసము సరైన వ్యక్తులతో కాకపోతే మనం నష్టపోయే ప్రమాదం ఉంది. I just want to warn you. If you are not having fellowship with the right people, one thing, with the right people. The other thing is, first of all, you must have fellowship with the word and with the Lord. వాక్యమై ఉన్న దేవునితో, దేవుని సన్నిధితో నీవు సహవాసాన్ని కలిగి ఉండాలా మొదట. రెండవది, ద ఫెలోషిప్ దట్ యు ఆర్ డూయింగ్ విత్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నువ్వు ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తా ఉన్నావో ఇంపార్టెంట్. నిన్ను ఆత్మీయంగా బలపరచలేనివాడు, ఆత్మీయంగా హెచ్చరిక చేయలేనివాడు, నిన్ను దిద్దుబాటు చేయలేనివాడు, నిన్ను ఆదరించలేని వాడితో నీవు సహవాసం చేస్తే నీ ఆత్మీయ జీవితంలో ఎదగవు. నేటి దినాన క్రైస్తవ్యం ఎందుకు ఇంత అభాసుపాలవుతా ఉంది, ఎందుకు ఏవేవో ఉపదేశాలు చేస్తూ ఉన్నారంటే, వాళ్ళందరూ వాక్యమైన క్రీస్తుతో సహవాసం లేకుండా ఎదగడం ప్రారంభించిన తర్వాత, వాక్యమైన క్రీస్తు వారి బ్రతుకుల్లో అనుభవం లేదు కనుక ఏం ఉపదేశించాలో తెలియకుండా మైక్ దగ్గరకు వచ్చి ఏవేవో ఉపదేశిస్తూ ఉన్నారు, ఏవేవో చెబుతూ ఉన్నారు. క్షమించండి, వాళ్ళు చెప్పడం కాదు, పాడు చేస్తూ ఉన్నారు. తమల్ని వెంబడించే విశ్వాసులను పాడు చేస్తూ ఉన్నారు. తమతో సహవాసం చేయడానికి వచ్చిన విశ్వాసుల జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు. కనుక దైవ సేవకుడు మొదట వాక్యమైన క్రీస్తుతో ఓ చక్కని సహవాసాన్ని కలిగి ఉండాల. క్రీస్తు సహవాసాన్ని ఎరగడం ద్వారా, కలిగి ఉండడం ద్వారా తాను ఎదగడం మాత్రమే కాదు, తన ముందున్న బిడ్డలకు వాక్య సారాంశమైన ఉపదేశాన్ని బోధించగలుగుతాడు, నేర్పించగలుగుతాడు, వాళ్ళని క్రీస్తులో ఎదగేలాగా చేయగలుగుతాడు. ఎదుగుతున్న వారి జీవితాల్లో ఫలాలు చూడగలిగిన అనుభవాన్ని వారికి అందించడానికి ప్రయాసపడతాడు. అటువంటి దైవ సేవకులుగా మేము ఉండాలి. మాకే వాక్యంతో సహవాసం లేకపోతే, మాకే వాక్యమైన దేవుని యొక్క సన్నిధితో సహవాసం లేకపోతే, వాట్ కెన్ వి ప్రీచ్, హౌ కెన్ వి స్ట్రెంగ్థెన్ యు ఆల్? మిమ్మల్ని ఎలాగని ఎదిగింప చేయగలం? ఈ విషయాలు గ్రహించాలి ప్రియులారా. నేను ఇంకో 2 విషయాలు చెప్పి